గురించి చెప్పాలా లేకపోతే కృపా వరాల గురించి చెప్పాలా ప్రభువా అనేసి అడుగుతున్నప్పుడు దేవుడు సరే ఈ వాక్యానికి నాకు ప్రిపేర్ ఇచ్చారు, చెప్పమని గుర్తు చేశారు. అందుకని ఈ కృపా వరాల గురించి మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకుందామండి. చాలా మంది ఈ కృపా వరాలు గురించి అంటే కొన్ని చర్చెస్లో ఆత్మ దీని గురించి కానీ వీటి గురించి కానీ భాషలు లేకపోతే వాటికి అర్థం చెప్పే ఇవన్నీ అదంతా ఒక ఇదిగా తీసి చాలా చులకనగా మాట్లాడతారు. బైబిల్లో ఉన్నది ఏది కూడా మనం చులకనగా మాట్లాడడానికి లేదు. నమ్మితే నమ్మచ్చు, లేకపోతే మానేయచ్చు, అది వేరే సంగతి. కాకపోతే వేరే దగ్గర ఏమని ఉంటుంది అంటే భాషలతో మాట్లాడేవాడు దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని ఉంటుంది. అది అలాగే భాషలు అది మళ్ళీ ఇంకొక దగ్గర ఏంటంటే అల్లరికి కర్త కాదనండి. ఈ భాషలో మాట్లాడే దీంట్లో కూడానండి అది 2 రకాలు ఉంటాయి. దేవుని ఆత్మచేత మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, వెలుగుదూత ఉంటుంది. వెలుగుదూత అంటే ఎవరో తెలుసా మీకు? యేసుక్రీస్తు దగ్గర ఉండి ఆయన స్తుతిస్తూ ఎప్పుడైతే ఆయనకన్నా మించి గర్వపడిందో, దేవుని చేత కిందకి త్రోయబడిందో అదే వెలుగుదూత. ఆ వెలుగుదూత దేవునితో ఈక్వల్గా ప్రతిదీ చేస్తుంది, అద్భుత కార్యాలు అన్నీ చేస్తుంది, భాషలు కూడా మాట్లాడుతుంది. ఆ భాషలు అది ఎవరికి అర్థమవుతుంది అని అంటే అందుకనే ఆత్మవరాలు అనేది మనిషికి ప్రతి భాషలతో మాట్లాడే వారికి కానీ లేకపోతే ఈ స్వస్థతలు చేసే దెయ్యాలు కూడా స్వస్థతలు చేస్తాయి. తెలుసు అంటే మనకి ఎలాగా తెలుసు దెయ్యాలు స్వస్థత చేస్తాయని? మన ఈ గారడీ వాళ్ళు ఉంటారు కదా, తావిదలు కట్టిస్తుంటారు ఎందుకు అంతే కదా, దాన్ని బట్టి మనం దెయ్యాలకు కూడా స్వస్థత వరం ఉందని అనుకోవచ్చు. కాబట్టి అది దేవుడి నుంచి వచ్చే స్వస్థత ఏంటో లేకపోతే దయ్యం నుంచి వచ్చే స్వస్థత ఏంటో అనేది మనుషులు తెలుసుకోవాలని అంటే కంపల్సరీగా ఈ కృపా వరాలు అనేది మనకి తెలియాలి. ప్రతి ఒక్క క్రైస్తవులకి తెలియాలి. ఆ భాషలు మాట్లాడేవారు అంటే కొంతమంది వితండవాదాలు చేస్తున్నారు. భాషలు మాట్లాడేవాళ్ళు దానికి అర్థం చెప్పి అది కూడా చెప్పాలి, లేకపోతే ఆ భాషలో ఉత్తిది అర్థం అని అంటారు. కాదు, అదే మనకి క్లారిటీగా కింద వచ్చిన చదువుతున్నప్పుడు ఉంటుంది. ఏమని ఉంది అని అంటే 7వ వచనం చూసినప్పుడు అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. అది ఎలాగంటే నానా రకాలుగా ఉంటుంది. ఎలాగనగా ఒకనికి అంటలేదు, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు ఇచ్చే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మను వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. భాషలు మాట్లాడే వాళ్ళని ఏమంటారంటే భాషలు కనుక నువ్వు మాట్లాడితే అది దేవుని తాలూకా దానికి తెలుగులో నువ్వు దానికి అర్థం చెప్పగలిగే ఇది కూడా ఉంటేనే నువ్వు భాషలు మాట్లాడాలి. కొంతమంది అర్థంగా మాట్లాడు. ఇక్కడ ఏమని ఉంది దేవుడి వాక్యం ఏంటంటే కంపల్సరిగా భాషతో ప్రతి ఒక్కరికి ఆత్మ పొందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అది ఆ భాషలతో మాట్లాడే అనుభవం అనేది ఉండాలి. అనుభవం వచ్చిన తర్వాత అంటే ఒక్కరిలోనే ఇక్కడ 9 వరాలు ఉన్నాయి. లెక్క పెట్టండి ఏమున్నాయి? బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము అది కూడా ఒక వరం అంట. చూసారా, విశ్వాసం అనేది కూడా ఒక వరం అంట. ఆ ఆత్మ స్వస్థపరచు వరము, ప్రవచన వరము, వివేచన వరము, నానావిధ భాషలను మాట్లాడే వరం, ఆ భాషలకు అర్థం చెప్పే వరం, అర్థం చెప్పే శక్తి. 9 వస్తాయి వచ్చినాయి. అది అద్భుత కార్యాలు చేసేది వరం. 9 వరాలు ఉన్నాయండి. ఒకే మనిషిలో 9 వరాలు ఆపరేట్ అవ్వాలి అని అంటే ఎవరిలోని కూడా 9 వరాలు అవ్వవు. ఆ 9 వరాలు ఫిల్ఫిల్ అవ్వాలి అని అంటే అదే గలతీల్లో దానికి అనుసంధానంగా ఆత్మఫలాలు ఉంటాయి. అక్కడ 9 ఆత్మఫలాలు అది తీసుకుని అది చదివామనుకోండి, ఆ 9 ఫలాలు మనలో ఫిల్ఫిల్ అయితే అవి నెరవేర్చగలిగితే ఈ 9 వరాలు కూడా ఆ వ్యక్తిలో కంపల్సరీగా ఆపరేట్ అవుతాయి. ఎప్పుడైతే ఆత్మఫలాలు మనం కంప్లీట్గా మనం కలిగి ఉంటామో కంపల్సరీగా ఇక్కడ